గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగాయంటూ డీపీఓ ద్వారా విచారణ కోరిన చీమకుర్తి శ్రీనివాసులరెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో గత సర్పంచి పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని డీపీఓ ద్వారా చీమకుర్తి శ్రీనివాసులరెడ్డి విచారణ కోరారు. ఈ సందర్భంగా డీపీఓ పుట్టరమణయ్య మైపాడు పంచాయతీ ఆఫీసుకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో విచారణ చేశామని అప్పుడు 6 లక్షల వరకు తేలిందన్నారు. దీనికి సంబంధించిన బుక్లను పరిశీలించి దుర్వినియోగం జరిగిందా లేదా అని ఇరు వర్గాల సమక్షంలో విచారణ నిర్వహిస్తున్నామన్నారు. సాధారణ నిధులు, ఇంటి పన్నులు రెండింటి మీద విచారణ జరిపి పూర్తి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైపాడు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛాయుతమైన దేశం, ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఓకే, ఆ స్వేచ్ఛను వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటే అసలుకి స్వేచ్ఛ అదే సార్. ఆయన నువ్వు ఎట్లా పెడతావు నేను అడిగితే మీకేమన్నా అతని గ్రామస్తుడే, అతనికి రైట్స్ ఉన్నాయి, స్వేచ్ఛ ఉంది, మాట్లాడొచ్చు, గ్రామ పౌరుడే. కానీ ఇతరులకు భంగం కలిగించడం ప్రముఖ ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు తెలిసింది అది తీసుకొని ఇచ్చారు. అది పనులు అంటే ప్రభుత్వం కట్టారు, పంచాయతీకి కట్టారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు బయటకు వచ్చింది అది 50,000 చొప్పున మేము ఇచ్చామని చెప్పి వాళ్ళు ఎదుగో మాకు ఫోన్ చేసి అది పనిగా చెప్పారు. అది వాస్తవా కాదా? ఎన్ఓసి ఎలా వచ్చింది? ఆ ఎన్ఓసి కాగితం తెచ్చినా సరిపోతుంది కదా వాళ్ళ ఇంటికి. మీకు రికార్డ్స్ తో సహా చూపిస్తాము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మైపాడు గ్రామ వాస్తవ్యులు చీమకుర్తి శ్రీనివాసులరెడ్డి గారు ఆయన దాఖలు పరిచినటువంటి అర్జీ ప్రకారం నెల్లూరు మైపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రభుత్వ నిధులు 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు ఇంటి పన్నులు, ఇది జనరల్ ఫండ్స్ దుర్వినియోగం జరిగినాయని ఆయన ఒక అర్జీ సమర్పించారు శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి వారి. తర్వాత జరిగినటువంటి లావాదేవీలపైన జరుగుతున్నాయి. అదేవిధంగా అర్జీదారుని కూడా ఆయన్ని కూడా పెట్టుకొని చేశాం. ఇంటి పన్నులు అంటే ఇప్పుడు ఈ రోజు వరకు జనరల్ ఫండ్ అయిపోతే ఇంటి పన్నులు కూడా స్టార్ట్ చేస్తాం. మధ్యలోనే ఉన్నాం కాబట్టి రీచ్ కాల. ఇంకా మొదటిసారి విచారణలో జరిగింది అది. ఈరోజు చెప్పలేం, చూడాలి కదా. ఇంకేదైనా కొరవ అయితే కూడా మళ్ళీ ఇంకో రోజు కూడా పెడతాం. కొరవ పోతే సంబంధించి పై అధికారులు రిపోర్ట్ ఇస్తేనే వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు. ఆ తగు చర్యలు అనేది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. నేను కేవలం విచారణ చేసి నివేదిక ఇచ్చే వరకే నా యొక్క డ్యూటీ. ఆ తర్వాత చర్యలు నా పై అధికారులు తీసుకుంటారు. నా పేరు డాక్టర్ పుట్టారమణయ్య, నెల్లూరు డివిజనల్ పంచాయతీ అధికారి. నా పేరు శ్రీనివాసులరెడ్డి, మైపాడు గ్రామం. మా మైపాడు గ్రామంలో నిధులు దుర్వినియోగం జరిగాయని చెప్పి 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, సాధారణ నిధులు, ఇంటి పనులు పూర్తిగా దుర్వినియోగం జరుగున్నాయి. నేను ఆర్టీఐ ప్రకారం కొంత సమాచారం తీసుకొని దీన్ని ఎవిడెన్స్ని పెట్టుకొని డిపిఓ గారిని కలిసి డిపిఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. చెప్పి పంచాయతీ సొమ్మును రికవరీ చేయాలని నేను గట్టిగా కోరుతున్నాను. ఆర్టీఐలో ఇంటి పన్నులు 15 లక్షల రూపాయలు వచ్చే ఈ పంచాయతీ సంవత్సరానికి 4 లక్షల రూపాయలు మాత్రమే కట్టున్నారు పోయిన సంవత్సరం. గత సంవత్సరంలో 6 లక్షల చిల్లర 7 లక్షల రూపాయలే కట్టున్నారు. 15 లక్షల రూపాయలు వచ్చే పంచాయతీ ఇది. పన్నులు పూర్తిగా దుర్వినియోగం ఉన్నాయి. పన్నుల్లో పూర్తిగా చేతివాటం చూపించినట్లు కనపడతా ఉంది. దీనికి అధికారులు కూడా ఆర్డబ్ల్యూసిఐ గారు కొన్ని పనులు జరపకుండానే వీళ్ళకి కొన్ని చేసినట్టు కూడా కనపడతా ఉన్నాయి. ఎంబుక్కులు ఈరోజు ఎంబుక్కులు పోయినసారి రిమార్కులు ఎంబుక్కులు లేవన్నారు. ఈరోజు ఎంబుక్కులు తీసుకొచ్చారో లేదో చూడాలి, విచారణలో తెలుస్తుంది.